ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే పెరుగు ఇడ్లీ. పెరుగు ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఇడ్లీ, పెరుగు, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర, ఉప్పు, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనకి ఇది ప్రాసెస్ చేయటమే చాలా ఈజీ కూడా ప్రాసెస్ చేయటము. ఇక్కడ ఇడ్లీ అనేది ఆల్రెడీ మనం ముందు చేసుకుని ఉండాలి. లేకపోతే మనకి మిగిలిపోయిన ఇడ్లీలు ఇంట్లో ఉంటే కనుక ఈ రెసిపీ అనేది చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఇడ్లీని కట్ చేసుకుని కొంచెం అంతా వాటర్లో వేసుకోవాలి. చిన్న ఇడ్లీలు అయితే యాజ్ ఇట్ ఈస్గా మనము ఉపయోగించుకోవచ్చు, బటన్ ఇడ్లీ లాంటివి. ఇది కొంచెం పెద్ద ఇడ్లీ కాబట్టి దీన్ని నేను ఇట్లాగా కట్ చేస్తున్నాను అనమాట. సో చక్కటి స్నాక్ అవుతుంది పిల్లలకి, పెద్దలకి. చాలా చక్కటి స్నాక్ ఇది. మార్నింగ్ మనం ఇడ్లీ సాంబార్ తీసుకుంటే ఈవినింగ్ 4 o'clock కల్లా చక్కగా పెరుగు ఇడ్లీ తీసుకోవచ్చు అనమాట. కొంచెం అంతా వాటర్, అంటే మనము పెరుగు వేస్తాం కదా, నెక్స్ట్ అది చక్కగా పీల్చుకోవటానికి ఇడ్లీలని వాటర్లో వేసి ఒక 2 minutes అలా ఉండిచ్చేయాలన్నమాట. ఇది పక్కన పెట్టేస్తాను. ఈ లోపల మనం ఏం చేద్దామంటే పోపు రెడీ చేసుకుందాము. కొద్దిగా నూనె, నూనెలో ఆవాలు, తర్వాత జీలకర్ర, నెక్స్ట్ మనము ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ రెడీ చేసేసుకుని అంతలోకి ఇవి చక్కగా వేగుతున్నాయి కదా, ఇందులో వేసేసుకోవటమే. కొంచెం అంత పసుపు యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీలు మనం చూద్దాము. సో ఇడ్లీలు ఒక 2 minutes మనము వాటర్లో వేసి పెట్టాం కదా, వాటిని తీసుకుంటున్నాను ఇట్లాగా. సో వాటర్ పీల్చుకొని చాలా జ్యూసీగా తయారవుతాయి అన్నమాట. ఓకే, ఇది రెడీ. నెక్స్ట్ పెరుగుని రెడీ చేసుకుందాము. ఇందులో కొంచెము ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో ఉప్పు యాడ్ చేసాం కదా, దీన్ని చక్కగా బీట్ చేసేసుకుందాము. సో క్రీమీ కన్సిస్టెన్సీ వస్తే చూడటానికి చక్కగా ఉంటుంది కాబట్టి చక్కగా నీట్గా దీన్ని విస్క్తో ఇట్లాగా బీట్ చేసేసుకుంటే చక్కగా క్రీమీగా అయిపోతుంది. సో ఇలాగా క్రీమీగా అయిపోయింది కదా, దీన్ని ఇడ్లీలోకి వేసేసుకోవాలి. సో పెరుగుని చక్కగా మిక్స్ చేసేసుకోవటమే. ఒక 2 minutes 10 minutes ఉంటే చక్కగా పీల్చేసుకుంటుంది అనమాట పెరుగుని ఇడ్లీ. సో అప్పుడు మనకి పెరుగు ఇడ్లీ చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది. సో సర్వ్ చేసేసుకుందాము.
పెరుగు గారెలు ఎలాగో మనకి పెరుగు ఇడ్లీ ఎగ్జాక్ట్లీ అలాగే అన్నమాట. సో నెక్స్ట్ ఉప్పు దీని మీద వేసేసుకుందాము. సో చక్కగా తింటున్నప్పుడు అది మిక్స్ చేసుకుని తినొచ్చు అనమాట. సో ఇలాగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వదిలేసామనుకోండి, ఇడ్లీ ఏంటంటే పెరుగుని చక్కగా పీల్చేసుకుంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ వాటర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈజీగా మిక్స్ అయిపోయి చక్కగా పీల్చుకుంటుంది. ఇడ్లీ అది తీసుకుంటున్నప్పుడు ఏంటంటే చక్కగా జ్యూసీగా ఉంటుంది అనమాట. స్పెషలీ సమ్మర్ టైంలో ఈవినింగ్ స్నాక్ లేకుంటే ఆఫ్టర్నూన్ మీల్ లాగా కూడా తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఇడ్లీ కాబట్టి మీల్ లాగా కూడా తీసేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ మీల్ లాగా కూడా దీన్ని తీసేసుకోవచ్చు. లంచ్ మీల్, స్నాక్ మీల్, లేకపోతే ఈవినింగ్ డిన్నర్ మీల్ లాగా దీన్ని తీసేసుకోవచ్చు అనమాట. సో పెరుగు ఏంటంటే మనము పెరుగు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము, పెరుగు గురించి కొన్ని రెసిపీస్ కూడా మనం చేసుకున్నాము. కానీ పెరుగుతో ఇంకా చాలా 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 చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే రకరకాల మజ్జిగలు అనేవి మనం చేసుకోవచ్చు అనమాట. స్పెషలీ సమ్మర్ టైంలో మజ్జిగలు అనేవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. స్పెషలీ అది డైల్యూటెడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి వాటర్ మనకి రీహైడ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్లస్ అది పాలు కాబట్టి దాంట్లో కాల్షియము హై బయాలజికల్ వాల్యూ ఉన్నటువంటి కాల్షియం అనమాట. అది తీసుకోవటం వల్ల ఏంటంటే సమ్మర్లో మన మజిల్స్ వీక్గా అనిపించడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఎనర్జీ యూజ్ అయిపోతూ ఉంటుంది, మజిల్స్లో ఉన్నటువంటి ఎనర్జీ యూజ్ అయిపోయి కాల్షియం కూడా తగ్గి మనకి స్వెట్ బయటకు వెళ్ళిపోవటం వల్ల సోడియం పొటాషియం అవన్నీ తగ్గి మజిల్ వీక్నెస్ అనేది వస్తుంది అనమాట. ఫీవరిష్గా ఉండటం అనేది కూడా జరుగుతుంది. ఆ టైంలో మనము మజ్జిగ తీసుకుంటే కనుక వెంటనే మజిల్లో శక్తి రావటము, ఎనర్జీ రావటము, హైడ్రేట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. మజ్జిగ కూడా డిఫరెంట్గా మనం ట్రై చేయొచ్చు అనమాట. ఫ్రూట్ మజ్జిగ, ఫ్రూట్స్తో చేసినటువంటి మజ్జిగ, స్మూతీస్, ఫ్రూట్స్తో స్మూతీస్, స్పెషల్లీ అరటిపండు, పెరుగు, కొంచెము వాటర్ యాడ్ చేసి చక్కగా బ్లెండ్ చేసేస్తే చక్కటి స్మూతీ అయిపోతుంది. కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తే ఇంకా చల్లదనం, సమ్మర్ టైంలో చల్లదనం అనేది ఇంకా మనం చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట. అరుగుదల సరిగా లేదని, పొట్టలో ఉబ్బరంగా ఉందనేసి కంప్లైంట్ చేశారనుకోండి, వాళ్ళకి కొంచెం జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి దంచేసి ఒక చక్కటి మజ్జిగ చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఇమీడియట్గా పొట్ట ఫ్రీ అయినట్టు అవుతుందన్నమాట. రిలీఫ్, ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. అలాగే మనము బయటికి నుంచి లోపలికి ఇంటి లోపలికి వచ్చాము, ఎండలో తిరిగి వచ్చాము అనుకోండి, మనకి ఇన్స్టెంట్ రిలీఫ్ రావాలి అంటే కీర ముక్కలు, మజ్జిగ మిక్స్ చేసి బ్లెండ్ చేసి తీసుకున్నారనుకోండి, ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా రకరకాలుగా మనము పెరుగుని ఎన్నో రకాలుగా మజ్జిగ రూపంలో, పెరుగు రూపంలో, రైతా రూపంలో, తర్వాత ఇలాంటి స్నాక్ రూపంలో డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ఐ నో మీ దగ్గర కూడా చాలా రెసిపీస్ ఉండే ఉంటాయి. తప్పనిసరిగా పెరుగుని రెగ్యులర్గా తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి.